అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో భీమశంకరుని జ్యోతిర్లింగం యొక్క కథను పూర్తిగా తెలుసుకుందాం. ఎత్తైన అడవుల మధ్య ఒక పురాతన శిల్పకళ అద్భుతం ఉంది. ఇది ఒక అందమైన రాతి ఆలయం, ఒక రక్షిత వన్యప్రాణి దట్టమైన అడవి మధ్యలో ఉంది. నేడు ఈ ప్రాంతం ప్రశాంతంగా అనిపిస్తుంది, కానీ ఈ స్థలం ఎందుకు పవిత్రమైనదో వివరించే పురాణాలు ఒక భారీ మరియు భయంకరమైన విశ్వయుద్ధంలో వెళ్తున్నాయి. జ్యోతిర్లింగం మరియు స్వయంభు. ఈ ఆలయం మధ్యలో ఒక జ్యోతిర్లింగం ఉంది. మానవ నిర్మాత విగ్రహంలా కాకుండా జ్యోతిర్లింగం స్వయంభు అని పరిగణింపబడుతుంది. అంటే దానంతటా అదే వెలిసింది. ఇది అంతులేని విడదీయలేని పరమశక్తికి ప్రతీక. భారతదేశం అంతటా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. పురాతన గ్రంథాల ప్రకారం శివుడు ఈ పరమ రూపంలో వెలిసిన 12 పవిత్ర స్థానాలు ఇవి. మహారాష్ట్రలో సముద్ర మట్టానికి 1000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రమే భీమశంకర్ పురాణ కథ. ఈ అద్భుతమైన కాంతి క్షేత్రం ఒక రాక్షసుడికి మరియు వినాశన కారకుడైన శివుడికి మధ్య జరిగిన యుద్ధం వల్ల ఏర్పడింది. భీముడు అనే రాక్షసుడు. ఈ కథ భీముడు అనే రాక్షసుడితో మొదలవుతుంది. కుంభకర్ణుని కుమారుడైన భీముడు తన తండ్రి మరియు బాబాయ్ రావణుడిని రాముడు ఎలా ఓడించాడో వింటూ పెరిగాడు. ఇది రోజు ఎలా పెరుగుతున్నాడో తన పగ కూడా అలానే పెంచుకున్నాడు. ఎలాగైనా దేవుళ్ళపై కక్ష తీర్చుకోవాలని కోరుకున్నాడు. దానికోసం బ్రహ్మను వరం పొందడానికి ఎన్నో రోజులు తపస్సు చేశాడు. ఎంతో కఠినమైన మరియు వదలకుండా అలాగే నిశ్చయంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఒకరోజు ప్రత్యక్షమై తనకొక వరం ఇచ్చాడు. తన శరీర ఆకృతి చాలా పెద్దగా ఉండేటందుకు మరియు అతను చిరంజీవిగా ఉండేందుకు వరం కోరుకోగా బ్రహ్మదేవుడు దానికి ఒప్పుకున్నాడు. దాంతో భీముడు దేవాలయాలను, శివుని భక్తులను మరియు పూజలను జరగకుండా ఆపేశాడు. ఒక్క దేవుని కూడా నామం పలకద్దని తను నిశ్చయించుకొని మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేశాడు. దానికి ఎంతోమంది బాధితులై చనిపోయారు. అప్పుడు ఏమి తోచక మిగిలిన మునులు మిగతా వాళ్ళందరూ కలిసి శివుడిని రావాలని కోరుకున్నారు. శివుని కోసం తపస్సు చేశారు. అప్పుడు శివుడు తన అత్యంతమైన భయంకరమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మునిలో మొర విన్న శివుడు అందరి ముందు ప్రత్యక్షమయ్యాడు. దాంతో శివునికి మరియు భీమునికి మధ్య ఘోరాతి ఘోరమైన యుద్ధం జరిగింది. అది ఎన్నో రోజుల యుద్ధం. ఆ యుద్ధాన్ని చూసిన వారెవరూ అక్కడ నిలబడలేకపోయారు. అంత ఘోరంగా వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. దాంతో శివుడు భీముని వధించాడు. దీంతో అక్కడ శాంతి నెలకొంది. కానీ శంకరుని నుండి ఎంతో చెమట కారి భూమిపై పడుతుంది. ఆ పడిన భూమి మొత్తం నీరుగా మారిపోతుంది. అదే నది భీమనదిగా ఇప్పటికీ పేరు ఉంది. అక్కడ శివుడి నుంచి వచ్చిన చెంటే భీమనదిగా మారిందని అక్కడ అనుకుంటారు. భీముణ్ణి ఓడించిన మహాదేవుడు అక్కడే నల్లరాతి రూపంలో భీమేశ్వర జ్యోతిర్లింగంగా వెలిసి భక్తులను ఆదుకుంటాడు.